సెకీ నుండి యూనిట్‌కి రూ. 2.49 దేశంలో ఎవ్వరూ ఇప్పటివరకు కుదుర్చుకోనంత తక్కువకు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంటే రాబోయే 25 సంవత్సరాల్లో ₹1,00,00,000 మిగిల్చే ఒప్పందం ఇది. కానీ చంద్రబాబు గారు, వాళ్ళ టీము, వాళ్ళ ప్రభుత్వం అప్పుడేమన్నారు, పోనీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమన్నారు, జగన్ అమెరికా జైల్లో పెడతారని. ఓ పనికిమాలినోడైతే ఛానల్, ఫ్రంట్ లైన్ ఛానల్లో ఆ జైలు లాంటిది రెడీ చేసి లోపల జగన్ బన్ను తినేటట్లు పెట్టారు ఫోటో. బన్ను తినేకి ప్రాక్టీస్ చేస్తున్నారని కూడా చెప్పారు. ఎంత అసలు నీచులు అనే పదం తక్కువ అండి బాబు. ప్రపంచంలో ఇటువంటి దుర్మార్గమైన మనుషులు ఏడుంటారో గుంపుగా నాకు తెలియదు, కానీ అంత నీచులు. తర్వాత వీళ్ళు జగన్ తెచ్చిన దానికి డబుల్కు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మొన్నటికి మనం చూసాం. తాజాగా కూడా మళ్ళీ ₹3.49 పైగా ₹320 ప్రైవేట్ సంస్థల నుంచి కొనేందుకు ప్రభుత్వం సిద్ధమైందట. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ₹2.49 కొట్టే జగన్ వల్ల ₹1,00,00,000 నష్టం జరిగింది అన్నారు. చెత్త, ఏది బుద్ధి పెడితే మాట్లాడతారు. ఎవడో గొర్రె డాష్లో నమ్ముతూ పోతూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ప్రైవేట్ సంస్థల నుంచి ₹3.20 కొనేకి ప్రభుత్వం సిద్ధపడుతుందట. ఈరోజు పెద్ద ఫ్రంట్ పేజ్ బ్యానర్ ఐటమ్ రాసుకుంటూ వచ్చింది సాక్షి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ నుంచి యూనిట్ విద్యుత్ కేవలం ₹2.49 కొనుగోలు చేస్తే అది దుర్మార్గం అన్నారు. 25 ఏళ్ల పాటు వ్యవసాయ అవసరాలకు 7,000 మెగావాట్ల సౌర విద్యుత్తును తెస్తుంటే వద్దన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంత తక్కువ ధరకు అంతర్రాష్ట్ర ప్రసార ఛార్జీల మినహాయింపుతో విద్యుత్ తీసుకుంటామంటే అవినీతి జరిగిందంటూ దుష్ప్రచారం చేశారు. కానీ అదే కూటమి నేతలు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక యూనిట్ విద్యుత్తుకు ₹3.20 చొప్పున కొనేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించి ఈ ఏడాది మార్చిలో పిలిచిన టెండర్ల ప్రక్రియ తుది దశకు చేరుకుందట. త్వరలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదం కోసం పంపేందుకు డిస్కంలు సన్నాహాలు చేస్తున్నాయట. మరి పాలకులను ఏమనాలి? అసలు ఎంత నీచత్వం! ₹2.49 కొట్టి వీళ్ళు చేసిన ప్రచారం ఏంది? అది కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఇప్పుడు ₹3.20 అంతకుమించి ఎక్కువ ప్రైవేట్ వాళ్ళతో కొట్టి దీన్ని గూడుపుట్టానే ఏంది? ఎవడు అడుగుతాడండి? ఎవడు అడుగుతాడు? 3 పత్రికలు, టీవీ ఛానళ్ళు పెట్టుకుంటారు. దాంట్లో పనికిమాలిన వాళ్ళందరూ ఉంటారు. అన్ని పనికిమాలిన కోతలే, పనికొచ్చేది ఏం లే, వాళ్ళ జేబులు నిండితే చాలు. నాశనం చేస్తుండే రాష్ట్రాన్ని. ఎవడు అడుగుతాడు? ఎవడికి పట్టింది? ఎవడికి పట్టింది? అన్నీ రెడీ అంటే తొందరలో దాని మేరకు పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ కుదుర్చుకుంటున్నారట ₹3.20. ఇప్పుడు మన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇట్లాంటి ఒప్పందాలు చాలానే. మొన్న మాట్లాడుకున్నాం కదా, యాక్సెస్ రెన్యూబుల్ ఎనర్జీ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకైతే యూనిట్కి ₹4.60 చెల్లించి విద్యుత్ కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకొని మొన్ననే మాట్లాడుకుంటే కదా. ₹2.49 కొంటే ₹1,00,00,000 స్కామ్ అన్నారు వీళ్ళు. మరి ₹4.60 కొట్టి కొన్నారు ప్రైవేట్ వాళ్ళ దగ్గర. మరి అది ఎన్ని లక్షల కోట్ల స్కామో వీళ్ళే చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ ప్రైవేట్ దగ్గర ₹3.20 కొంటారట. ఇష్టరీతిన ఇష్టం అండి. కొన్ని పత్రికలు, టీవీ ఛానల్ పోషించుకుంటే చాలు ఈ వచ్చిన డబ్బులతో. వాడు వాగుతూ ఉంటాడు నోటికి ఏదొస్తే. బాగున్నాయి, ఈ కాన్సెప్ట్ బాగుంది.